ఏంటండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభోదయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మీరందరూ చూసే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడి ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి పౌరుల కోసం, ఇక్కడి వాళ్ళ కోసం ఎక్కడ కూడా రక్షణ లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మార్పు అంటే ప్రజల తలరాతలలో కాదు, మా రాజకీయ భవిష్యత్తులో అని నిరూపించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ కొడదాం, సప్పట్లు కూడా కొడదాం. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల కంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నాయకులకే సెల్యూట్ కొట్టే పరిస్థితులలో పోలీస్ వ్యవస్థ కూడా ఉంది అనే విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చీకటి దినంగా కూడా ప్రకటించిన ఎలాంటి తప్పు లేదు. నిజంగా చెప్తున్నా, చీకటి దినంగా లేదా నిన్నటి రోజును చీకటి రోజుగా ప్రకటించిన ఎలాంటి నష్టం లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కానీ విని ఎరగని రీతిలో కూడా జరిగిన సంఘటన, ఆ దృశ్యాన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు తెలంగాణలో ఉన్నామా, లేకపోతే కీం పరిపాలిస్తున్న రాజ్యంలో ఉన్నామా, బానిసతత్వమా, లేకపోతే నిజాం ప్రభు ఉన్నప్పుడు కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ అంతకంటే దారుణంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక వీడియో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆ వీడియో పట్ల ఎవరి అభిప్రాయం వారిదే, కానీ నిజానికి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యాన్ని, దాంతోపాటు చాలా బాధను వ్యక్తపరిచిన పరిస్థితి కనబడుతుంది. నిజానికి నిన్ననే చేయాలి ఇది, కానీ నేనే ఆపిన. ఎందుకంటే మార్నింగ్ న్యూస్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి దాన్ని నేను ఆపే ప్రయత్నం అయితే చేసిన. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో మన వైఆర్టీవీకి సంబంధించి ఇక్కడ వీడియో ఉంటుంది పెద్ద ఆయనకు సంబంధించి. అసలు ఈ పెద్ద ఆయనని ఏం జరిగింది నిన్న అనేది నేను ఆరాధీసే ప్రయత్నం అయితే చేసిన. ఆరాధీసే ప్రయత్నం చేస్తే ఆయన వీడియోకు సంబంధించి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడిను, ఏం కథ అనేది మీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఒకసారి ఇదంతా కూడా వినండి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా దయచేసి చెప్తున్నా, ఒకసారి వినండి. అంటే ఏంది ఇది, ఏంది ఏంది నాకు తెలియదు కదా, ఏంది ఎక్కడి అని అడుగుతున్నా. అడిగిన భూముల సంగతు అని చెప్పి, అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఎవరిది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాక సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ట వెనక పడుతున్నా. పోలీసు అచ్చడే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది, చేస్తాను. అద్దద్దు 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 అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సమస్య, భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది, ఈ భూమి నాకు కావాలా. అద్దెకులను ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకులను ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకులం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాబు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు. చంద్ర ఈ భూమి ఇవ్వాలంటే నేనే మామ అన్నాడు. గింతే నేను అడిగింది. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమని లేవు, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమని లేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమని లేదు, పోలీసులే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కిందమే అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? తీసుకోపోలేదు. తీసుకొని ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో, దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. ఆగు ఆగు వస్తాయి దేస్తులు కావాలంటే ఆగు వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని, నేను నాకేమో చూడండి బాబు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటి ఒక్కసారి ఇది ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలరా,
ఈ గుండె మీద ఒకసారి చేసుకొని చెప్పుకోండి, ఈ జరిగిన సంఘటనను మనం ఎలా చూద్దాం? ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే బాధాకరమైన విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ గడ్డ మీద మరొకటి ఉందా? ఎస్, నేను చెప్తున్నా ఈరోజు చాలా భయంకరమైన సంఘటన ఇది. ఎందుకంటే 90 ఏళ్ల వృద్ధుని పట్టుకొని పూర్తి స్థాయిలో తన భూమి సమస్య మీద వెళ్తే పూర్తి స్థాయిలో అతన్ని గొర్రెను గుంజకపోయినట్టు గుంజకపోతున్న పరిస్థితి కనబడుతుంది, కనీసం మానవత్వం లేకుండా. ఇది చూసిన తర్వాత నిజంగా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను గౌరవిద్దామా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసులో ఏం పనే? ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో గల్లాబట్టి లాగేసే పరిస్థితి ఎక్కడిదే? 1970, 1980లో మీ పరిస్థితి ఏందో ఒకసారి ఊహించుకోండి. పల్లెలలోకి రావాలన్నా, ప్రజల మీద చెయ్యి వెయ్యాలన్నా ఆ రోజు ఎందుకు భయపడ్డరు? ఆ రోజు ఏం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఈరోజు కూడా అలాంటి పరిస్థితులే పునరావృతం అయితే బాగుండా? ఒకసారి మీరందరూ కూడా పోలీస్ వ్యవస్థను మొత్తానికి చెప్తున్నా, ఆలోచించుకోమనే చెప్తున్నా. ఈరోజు వైఆర్టీవీ రంజిత్ మీద కేసులు కావచ్చు కాక కోర్టులో పోతాం, ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేస్తారా? చంపేస్తారా? మీ ఇష్టమా? మీ అయ్యే జాగిరా? ఇదేమన్నా తెలంగాణ? నేను అడుగుతున్నా, డైరెక్టే అడుగుతున్నా, ఇందులో మొహమాటమే లేదు భయ్, బరాబరి బాజాప్తుగా అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలంటే గౌరవం లేదా? పోలీస్ వ్యవస్థ అంటే ఏంటంటే దాని నిర్వచనం ఏంది? ప్రజలకు రక్షణ కల్పించడానికి మనకై మనం అంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు రక్షకులుగా, నిలయ భటులుగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థనే పోలీసు వ్యవస్థ. నేను నిన్న మొత్తం పూర్తి స్థాయిలో కూడా దీని గురించి చదివిన. మరి ఎవరైనా పౌరుడు తనను తాను రక్షించుకునేందుకు మళ్ళీ దాడి చేయవచ్చా? అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? నిజంగా కూడా ఆ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్లోకి వెళ్ళిన పూర్తి స్థాయిలో దాన్ని స్టడీ చేసిన, దాని గురించి ఇప్పుడు నేను చర్చించే ప్రయత్నం చేస్తాను. దీన్ని మీరు సమర్థిస్తున్నారా, ఏమంటున్నారు అనేది మీరు కామెంట్ బాక్స్లో కూడా పెట్టొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టొచ్చు. ఇలా దీని మీద మీ ఒపీనియన్ ఏంది అనేది వైఆర్టీవీ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవరు కామెంట్ బాక్స్లో వాస్తవంగా మొత్తం పెట్టుర్రి. ఇక ఒక్కసారి పెద్ద ఆయనకు సంబంధించిన పంచాయతీ కాడి పోదాం. ఇది రైతుపై కాకి కర్కశం, మానవత్వం మరిచిన పోలీస్, బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును బయటికి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఘటన. ఇదేనా ప్రజాప్రభుత్వం? హరీష్ రావు ఏఎస్ఐని సస్పెండ్ చేసిన అధికారులు, అంటే సస్పెండ్ చేసిలా అయిపోయింది. రైతు చంద్రయ్య 90 సంవత్సరాలు కదా, ఆయన కింద పడో ఏదన్నా దెబ్బ దాకో ఏమన్నా పానం పుట్టుకుమంటే ఎవరు ఏం చేస్తారయ్యా? మీరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. నిన్న నేను ఈ మొత్తం ఎపిసోడ్లలో వీడియో తీసిన పౌరుడు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయనకు హ్యాట్సప్ అండి. నిజంగా చెప్తున్నా, నిజంగా ఆయన ఎవరో కానీ వీడియో తీసిన నిజంగా ఆయన కృతజ్ఞతలు. ఎందుకంటే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో మండల వ్యవస్థకు సంబంధించిన ప్రాంతాలలో పోలీసుల వ్యవస్థ ఇట్లనే ఉన్నది, ఇట్లనే ఉంటుంది. నేను రియల్గా చెప్తున్నా, నిర్వచనంతో సహా చెప్తున్నా. అరే నిన్న ఈ తార్నాక దగ్గర గా సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అవుతుందండి. ఆ ట్రాఫిక్ ఎవరు ఓపెన్ చేయమన్నారు? ఎందుకు ఓపెన్ చేసిర్రు? ఆ సిగ్నల్ని ఎవరు ఓపెన్ చేయన్నారు? కిలోమీటర్లు ట్రాఫిక్ అవుతుంది. మీకు అంతగానో ఉంటే కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఒకసారి చూసుకోర్రి. ట్రాఫిక్ అనేదే లేదు. ఆఖరికి మా ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద బండ్లు పెడితే గుంజుకపోతారు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి. అరే ఇంకొకటి, సిగ్నల్ కాడ మొత్తం పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఇదివరకంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఓకే, వాళ్ళు చలాన్లు వసూలు చేస్తారు, ఇక వాళ్ళ డ్యూటీ కాదు. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్లను పట్టించుకోరు, ట్రాఫిక్ ఏడైందో చూసుకోరు, రోడ్లు ఎట్లున్నాయో తెలియదు. వసూలు చేస్తుల్లో మాత్రం నెంబర్ 1 తెలంగాణ ట్రాఫిక్ పోలీస్. దానికి అబ్బబ్బబ్బా నేను చెప్తున్నా కదా, మరి నిజంగా ఉద్యోగాలు చదివింది ప్రజలను పీడించి వసూలు చేయడానికి అనేది నేను చదువుకున్నా. ఎందుకు చదివినరా ఈ తెలంగాణ చదువులు అనిపించింది. గౌరవం మొత్తం పోయింది. నేను చెప్తున్నా కదా వేస్ట్. ఏం లేదు, ట్రాఫిక్ ఉద్యోగం అంటే వసూలు చేయాలి సిగ్నల్ కాడ. ఆడ సిగ్నల్ పడ్డది పోతా అంటే నా వెహికల్ అప్పుడు గీనే సుదర్శన్ స్వీట్ హౌస్ పక్కనే ఉంటుంది రోడ్డు అవతల, రోడ్డు మీద ఆపుతారు వెహికల్ చెకింగ్. నేను దాన్ని వీడియో తీస్తా అంటే ఎవరు నువ్వు, ఎందుకు తీస్తున్నావు? నా ఇష్టం, ఊరికే తీస్తున్నా అంటే ఆయన బూతులు తెచ్చుకుంటా పోతాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన యూనిఫామ్ ఉన్నాడు, నన్ను మాట అన్నాడు, నాకు ఒళ్ళు మండింది, నేను పోతా ఏదన్నా చేస్తే రా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనడానికి. మళ్ళా ఇది మీ వ్యవస్థ. రాష్ట్ర డీజీపీ గారు చిచ్చి అనే అసహ్యం పుడతాను. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ చూడుర్రి.
ముసలి రైతుది మెడపట్టి గెంటివేత. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతును భూభారతి సదస్సులో గెంటివేసిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానవీయమైన ఘటన. ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ జానకి శర్మల. రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్య హరీష్ రావు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు రాక్షస పాలన. ఇది అసలు నిజం, వాస్తవమైన విషయం. రైట్, ఇది చూసిల్లు కదా. ఇదే విషయానికి సంబంధించి నాకు తెలిసి ఆర్టికల్ 21 అనుకుంటా. ఇప్పుడు నా చేతిలో భారత రాజ్యాంగం ఉందండి, ఎందుకంటే ఇగో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇగో ఇక్కడ ఆర్టికల్కు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని మళ్ళీ వాళ్ళకి అట్లనే చెప్పాలి. ఇగో ఇది అయ్యా రాష్ట్ర డీజీపీ గారు, పోలీసు వ్యవస్థ, ఇది భారత రాజ్యాంగం, తెలియకపోతే తెలుసుకోరు. ఇది ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ప్రాణమునకు మరియు వ్యక్తిగత స్వాతంత్ర్యముకు రక్షణ కల్పించుకోవాలంటుంది. శాసనం ఖరారు చేసిన కార్యవిధానం ద్వారా కాకుండా ఏ ఒక్క వ్యక్తి ప్రాణము లేక వ్యక్తిగత స్వాతంత్ర్యమును హరించరాదు అని చెప్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తున్నది అంటే మన వ్యక్తిగత స్వాతంత్ర్యం కానీ లేదా మన హక్కులకు కానీ మన స్వేచ్ఛకు కానీ భంగం కలిగించరాదు పోలీసు వ్యవస్థ అని ఉన్నదల్లా. ఈ క్రింద హక్కులు కూడా 21 ఆర్టికల్ కింద గుర్తించబడింది. ఏంది? రాత్రి వేళ ఇంటికి వచ్చిన పోలీస్ నిఘాకు సంబంధించి, రెండోది ఇంటికి వచ్చి తనిఖీలు నిర్వహించుట, విదేశాలకు వెళ్లే హక్కు, మానవ మర్యాదలతో జీవించుటకు హక్కు, జీవనోపాధి పొందడానికి హక్కు, వ్యక్తిగత రహస్యములను కాపాడుకోవడానికి హక్కు, జీవిత బీమా పాలసీలకు పొందుపరచుటకు, ఆశ్రయం పొందే హక్కు, ఇలా ఏకాంతంగా జీవించే హక్కు, ఇట్లా పోతే చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇందులో నేను ప్రధానంగా ఏంది అంటే మానవ మర్యాదలతో జీవించే హక్కు అనేది నేను తీసుకుంటా. ఇగో ఇది మీ భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కష్టపడి రాసిన, చాలామంది కష్టపడి రాసిన భారత రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 21 చెప్తున్న అంశం ఇది. ఇదే అంశానికి సంబంధించి నేను ఒకసారి అడ్వకేట్లకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విషయం ఇంతటితో ఆగద్దు. సస్పెండ్ చేయంగానే అయిపోయిందంటే మేమే చిల్లర లెక్క కనబడుతున్నాం. రైతులంటే పౌరులంటే మీ ఇష్టమా? ఏందనుకుంటారు మీరు? ఎక్కడ చూసినా ఇదే వ్యవస్థ అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు పోయినా కూడా పోలీసు వ్యవస్థ అరాచకాలను నేనైతే భరించలేకపోతున్నా. 1970 1980 దశకం మళ్ళొక్కసారి పునరావృతం అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కాదు కదా. భారత రాజ్యాంగం వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోలీసులకు హక్కులు ఇవ్వలేదు కదా. ఇప్పుడు అదే పోలీసు వ్యవస్థకు సంబంధించి నెట్టేసే ప్రయత్నం చేసిండు. ఎందుకు నెట్టేసిండు? వాళ్ళ సమస్యలు ఉండే, ప్రజా సమస్యలు ఉంటాయంటే కోకొల్లలుగా ఉంటాయి బై. రైతు తన సమస్యను చెప్పుకోవడానికి ఏదైనా చేస్తాడు. ఈరోజు అదే రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గల్లబట్టి మెడబట్టి 90 సంవత్సరాల వృద్ధుడు చంద్రయ్యను నెట్టివేస్తే సస్పెండ్ చేసినామంటే అయిపోతుందా? ఇదే విషయానికి సంబంధించి భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 చెప్పింది కదా, మానవ సంబంధాలు దాంతోపాటు జీవించే హక్కని. దానికి సంబంధించి ఆయనను పూర్తి స్థాయిలో కూడా ఆయన హక్కులకు భంగం వాటిల్లినట్టే కదా. మరి ఆయన తిరిగి దాడి చేస్తే చంద్రయ్య నువ్వు కొట్టకని అన్నారట. లేకపోతే చంద్రయ్య ఊకునా? చంద్రయ్య పని చంద్రయ్య చేస్తూ. రైట్, అడ్వకేట్ లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు కూడా మేము ప్రశ్నించినందుకు మా మీద అవుతున్న ప్రతి కేసుకు ఆయన పూర్తి స్థాయిలో కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చెప్తున్నా, నేను న్యాయస్థానాన్ని చాలా గౌరవిస్తా. పూర్తి స్థాయిలో కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నెలల కాలంలో చేస్తున్న రాక్షస పాలనకు సంబంధించి చూసాం. రైట్, లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సారీ ఫర్ డిస్టర్బ్. నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు రైతు చంద్రయ్యకు సంబంధించి ఆయన 90 సంవత్సరాలు తహసీల్దార్కు వినతి పత్రం అందించేందుకు వెళ్ళిండు. అక్కడ ఏఎస్ఐ ఎవరైతే రామచందర్ ఉన్నాడో ఆయన గల్ల వచ్చి నిన్న నెట్టేసిన వీడియో మీరు కూడా చూసే ఉండొచ్చు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే రాజ్యాంగం ప్రకారం కానీ ఒక వ్యక్తి తనకుండే హక్కు కానీ స్వాతంత్ర్యం కానీ దాంతోపాటు పోలీసుల వ్యవస్థ ఓన్లీ సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇది ఏంటి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే ఇక్కడ క్లియర్ గా మనకు గత 2 years అంటే మోస్ట్ ప్రాబబ్లీ రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసుల అరాచకాలు, అంటే ఇల్లీగల్ యాక్ట్స్ కావచ్చు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కావచ్చు, ఇల్లీగల్ ప్రొవోకేషన్స్ కావచ్చు, వాళ్ళే క్రైమ్ చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో మనం చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మనం చూడడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం రంజిత్ గారు. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ 90 years కి సంబంధించిన ఒక రైతు, అంటే ఇక్కడ ఇండియాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉన్నది. దాన్ని ఆర్డీఓ పరిధిలో కావచ్చు, కలెక్టర్ పరిధిలో కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎనీ సీనియర్ సిటిజన్ ఇన్ ఇండియా ఆర్డీఓ ఇంటికి వెళ్ళి ఆయన సమస్యను పరిష్కరించాల్సిన రైట్ ఆర్డీఓకు ఉంది, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం దౌర్భాగ్య పరిస్థితిలో మన శాఖ అంటే హోంశాఖకి ప్రత్యేకంగా మినిస్టర్ లేకపోవడం కూడా ఇక్కడ చాలా అంటే మనకు
ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యవస్థను కంట్రోల్ చేసే సిస్టమ్ లో మినిస్టర్ లేకపోవడం, అదే విధంగా వాళ్ళకి ఏదో అంటే పైనుంచి ఒక భగవంతుడు వచ్చి అంటే వాళ్ళే కొద్దిగా వేరే రకంగా అంటే చట్టం మన చేతులకు తీసుకొని ఈ విధంగా అంటే ఎంత విచారకరమైన పరిస్థితి అంటే మీరు అన్నట్టు ఆర్టికల్ 21 క్లియర్ గా రైట్ టు లిబర్టీ, రైట్ టు పర్సనల్ లిబర్టీని క్లియర్ గా ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 21 రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇక్కడ తన హక్కు కోసం తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లి పక్కన కూర్చోవాలి పెట్టాల్సిన పోలీసులు, అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళే అటాక్ చేయడం అనేది నిజంగా ఆయన మీద సస్పెన్షన్ కాదండి, ఆయన మీద క్రిమినల్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అదే విధంగా అటాక్ చేయాలి. ఆయన మీద అంటే స్పీడ్ ట్రయల్ చేసి చాలా మనం చూస్తున్నాం తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, కొన్ని పిచ్చి కేసులలో స్పెషల్ కోర్ట్స్ పెట్టి స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి అంటే ఇలాంటి పోలీస్ అధికారికి స్పెషల్ గా ఒక కోర్టుని కూడా జ్యుడిషియల్ నియమించి ఒక జడ్జిని కూడా నియమించి ఇమీడియట్ స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ చేసి జైలుకు పంపిస్తే తప్ప పోలీస్ సిస్టమ్ మారదని మాకు కనబడుతుందండి. రైట్ అండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఏఎస్ఐ రామచందర్ ఉన్నాడో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఎలాంటి సెక్షన్లు పెట్టవచ్చు? ఇప్పుడు అంటే క్లియర్ ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అండి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టొచ్చండి. ఓకే, ఎందుకంటే మనం చూసినాం ఆయన అంటే ఆయన గుంజుకెళ్ళి చూసే ఒక వీడియో తెలంగాణ సభ్య సమాజం కూడా చూసింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే 100% ఆయన మీద పాత బిఎన్ఎస్ఎస్ ప్రకారం 307 సెక్షన్ కూడా బుక్ చేయవచ్చు. కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఇలాంటి సన్నివేశం మనం చూస్తున్నాం. అంటే ఆయన చావుకు కూడా కారణమయ్యే అవకాశం, ముసలాయన ఆయన అంటే 90 years old, అటు చాలా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. తీసుకెళ్ళినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోతే ఎవరు బాధ్యుడు దానికి? అవును. కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు ఆయన మీద బుక్ చేయాలి. బుక్ చేయడం కాకుండా స్పెషల్ కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, స్పెషల్ జడ్జిని కూడా అపాయింట్ చేయాలి, స్పెషల్ పీపీని అపాయింట్ చేయాలి. అడ్వకేట్స్ కూడా ఇలాంటి కేసులలో ఎస్ఐకి అంటే మేము అడ్వకేట్ అసోసియేషన్ లో కూడా ప్రీవియస్ గా జాయింట్ సెక్రటరీ గారు నాంపల్లి కోర్టులో చేశాను కాబట్టి ఫెడరేషన్ కావచ్చు అంటే మీ రన్ వైఆర్ టీవీ ద్వారా కూడా నేను చెప్తున్నా, ఇలాంటి కేసులలో ఎస్ఐని అరెస్ట్ చేస్తే బెయిల్ వేయడానికి కూడా అడ్వకేట్స్ అసోసియేషన్ తో కూడా మేము మాట్లాడి బెయిల్ వేయకుండా చేసి స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ చేయడానికి మా వంతు ఒక సోషల్ అడ్వకేట్స్ కూడా మేము హెల్ప్ చేస్తామని మీకు వైఆర్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ రంజిత్ గారు. రైట్, చూసారు కదా. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఎవరి మీద? ఏఎస్ఐ ఎవరైతే రామచందర్ ఉన్నాడో ఆయన మీద నమోదు చేయాలి. ఏఎస్ఐ రామచందర్ ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ 21 చాలా స్పష్టంగా చెప్తున్నది. వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు మన అడ్వకేట్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఏఎస్ఐ రామచందర్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు, దాంతోపాటు బిఎన్ఎస్ యాక్ట్కు సంబంధించి 307 కూడా చట్టం వర్తిస్తుంది. కాబట్టి ఆయనను పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తారా? ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? 90 ఏళ్ల వృద్ధుడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయనకు ఒక లాయర్ను, జడ్జిని పూర్తి స్థాయిలో కూడా అధికారిని నియమించాలి. నేను చెప్తలేనిది, రాజ్యాంగం చెప్తున్నది, భారత రాజ్యాంగం చెప్తున్నది. రంజిత్ నువ్వేం మాట్లాడినా కూడా ఒక ఏసీపీ ఉంటాడండి. ఏసీపీ ఏముంటాడంటే నాకు రీసెంట్గా ఒక చేదు అనుభవం ఎదురైంది. మీరు మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాలకు సంబంధించిన పార్టీలు ఏవైనా ఉండొచ్చు, ఒక ఛానల్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అని నన్ను అన్నాడు ఆయన, ఏసీపీ స్థాయి వ్యక్తి. నేనేమంటున్నానంటే అదే ఏసీపీ గారికి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. ఆర్టికల్ 19 ఒకటి చెప్పింది. ఏమని చెప్పిందంటే ఇక్కడ వాక్ స్వాతంత్ర్యం దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఏంది? పౌరులందరూ పూర్తి స్థాయిలో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, శాంతియుతలకు ఆయుధాలు లేకుండా సమావేశం అవుతాడు, అసోసియేషన్లకు సంబంధించి లేదా సంఘాలను ఏర్పాటు చేయడు, భారతదేశ భూభాగం అంతటా కూడా స్వేచ్ఛగా కూడా సంచరించుట అని ఉన్నది. మరి ఏసీపీ గారు నన్ను అడిగిలి కదా, నేను ఇయ్యాలనైతే ఈ వైఆర్ టీవీ యూట్యూబ్ ఈ నిన్న మొన్న పెట్టింది కాదు, దాంతోపాటు నేను గతంలో కూడా శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వ్యక్తిని, నేను ఒక జర్నలిస్ట్ను, నాకు ఒక అక్రిడేషన్ కార్డు కూడా ఇచ్చిర్రు, తర్వాత దాన్ని సస్పెండ్ చేసి అది సెకండరీ పక్కన పెడదాం, అది గత ప్రభుత్వానికి సంబంధించి. మరి మేము కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినాం. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యక్తికి సంబంధించి తనను తీసుకెళ్తూ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేస్తారా? ఈ రామచందర్ ఎవరైతే ఉన్నారో ఆయనను అరెస్ట్ చేస్తారా? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మా పెద్దన్ననే, ఎందుకంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మీ చేతుల్లోనే హోంశాఖ ఉన్నది, సస్పెండ్ చేయడంతో సరిపోతుందా? అయ్యో కేవలం ఏంటి అంటే వార్తలు చదువుతూనే మనోభావాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్లో నమోదు చేసిల్లు కదా, మరి దీంట్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేస్తారా చేయరా? నేనేమంటున్నానంటే ఏసీపీ గారు నన్ను ఊకే పదే అడుగుతాడు, అందుకే ఆర్టికల్ 21 తీసుకుని వచ్చిన దీని ప్రకారం మరి ఏం చెప్తారు అనేది నాకు కావాలి. సార్ మిమ్మల్ని ఏసీపీ గారు మీ పేరు నేను చెప్పదలుచుకోలే, ఎందుకంటే ఆర్టీఐ వేసిన ఇంకా రాలే,
ఎందుకంటే పోలీసు వ్యవస్థలో అవినీతి తిమింగలాలు ఏ విధంగా ఉన్నాయో గతంలో కొన్ని చోట్ల కూడా నా స్నేహితులతో అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా ఎట్లా చేయాలో అట్లా చేసినాం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ వ్యవస్థను నాకు గౌరవం ఉందండి. కొంతమంది పోలీసులను చూస్తే ఇట్లా ఆటోమేటిక్గా చేయలేసి సెల్యూట్ కొడతారు. కొంతమంది పోలీసులను చూస్తే ఇట్లా తల తిరుగుతుంది ఆటోమేటిక్గా. నిజంగా చెప్తున్నా, ఇట్స్ ద ఫ్యాక్ట్. ఎఫ్ఐఆర్లో నమోదు చేయొచ్చు, కేసులు చేయొచ్చు, లేదా పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళచ్చు. ఏమవుతుంది? తిహార్ చేయలేదు తీసుకపోర్రి, ఏమవుతుందండి? ఇప్పటికీ నాకు 10-20 నోటీసులు వచ్చినాయి. ఏది కొంతమంది రాజకీయ నాయకులు పంపిస్తారు, ఓకే, ఏంది లీగల్ నోటీసులు పంపిస్తారు. ఏమైతే దాంతోనే నాకు అర్థమవుతుంది. చట్టం మీ చేతిలో తీసుకొని మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తప్పులేదు, కానీ అదే చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని రక్షణగా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం రక్షణగా ఉన్న మాలాంటి వాళ్ళు ఇలాంటి పెద్ద ఆయన మీద మీరు ఇష్టానుసారంగా కూడా ఏమైనా చేయొచ్చు. ఏడ రాసి ఉందండి? నాకు అర్థం కాదు. భారత రాజ్యాంగంలో ఏడ రాసి ఉందయ్యా? దీన్ని నేను ప్రతిరోజు చదువుతా, నేను మననం చేస్తాను. నాకు గౌరవం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం, రెస్పెక్ట్ ఇస్తా. ఈ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు బ్రతకడానికి, తనను తాను రక్షించుకోవడానికి, మన జీవిత గమ్యాన్ని ఏ విధంగా అయితే నిర్దేశించుకుంటామో మన జీవితానికి మాన్యువల్గా భగవద్గీత ఎట్లనో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం మనం ఏదైనా పని చేయడానికి, మాట్లాడడానికి మనకు మాన్యువల్గా ఇది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాజ్యంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందంటే అది పొరపాటు అండి. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏమేమి చేస్తున్నది, ఏం కథ అనేది అన్ని రకాలుగా చూస్తున్నాం మనం. చాలా బాధేస్తుంది. నేనేమంటానంటే భూమి పంచాయతీలకు అసలు పోలీసులకు సంబంధమే లేదు. ఏ రాజ్యాంగం చెప్పిందండి? నాకు అర్థం కావట్లేదు. ఏ భారత రాజ్యాంగం చెప్పిందండి? 1970లో 80లో పూర్తి స్థాయిలో చరిత్ర నాకు అవసరం పడ్డది. చరిత్ర తీసుకురాలే, నేను రేపు పొద్దుగా లైవ్లో తీసుకొస్తా. దానికి సంబంధించిన పుస్తకాలు మొత్తం 1972 నుండి 1988 దాకా ఇన్ని పుస్తకాలు కొనుక్కొచ్చున్నాను నిన్న పోయి. అవన్నీ చూపెట్టాలి. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏంది పౌరుడు అంటే అంత చిల్లర అనుకుంటుర్రా? తెలంగాణ బిడ్డ అంటే, తెలంగాణ పౌరుడు అంటే, తెలంగాణ యువత అంటే ఏ ఇష్టం వచ్చా? నిన్న లారీ కాడ ఆడొక్క ఆయనను కొడతారు, పాపం ఆయన పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. వీళ్ళు ఇష్టం ఏడగొట్టమన్నది ఏ రాజ్యాంగం చెప్పిందండి? ఇక్కడ ఏ రాజ్యాంగం చెప్పింది? ఆకలికి కూడా ఇదే ఆర్టికల్ 21లో చెప్పింది కదా, 3rd డిగ్రీ ముద్దాయిని క్రూరంగా హింసించడం చర్యల నుంచి రక్షణ పొందుటకు హక్కు అని కూడా ఉన్నది కదా. నాకు తెలిసి ఇది ఫాలో అవుతున్నారా లేదా? డీజీపీ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అండి, మీరన్నా సమాధానం చెప్పండి దయచేసి. ఏదో సోషల్ మీడియా యూట్యూబ్ అని మాత్రం చిల్లరగా తీసేస్తే మాత్రం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, చాలా దారుణంగా ఉంటాయి. హెచ్చరించుడే ఇది. అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు సంబంధించిన రక్షణ లేకపోతే ఈ తెలంగాణలో మేము ఎందుకు బతకాలి? 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఎందుకు కావాలి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మా ఒంటి మీద ఆనాడు ఇదే పోలీసు వ్యవస్థ కుక్కలను కొచ్చినట్టు కొచ్చిర్రండి. శరీరం కూనలైపోయింది. ఆనాడు గొంతులు వంగ ఒక్కొక్కలను ప్రైవేట్ పార్ట్లలో దారుణంగా కొట్టిళ్ళు. వాస్తవం కాదా ఇది? ఓ రాజకీయ నాయకుడికి సంబంధించి ఆసుపత్రిలో జైన్ కాలే, తీసుకురావాలన్నా ఆధారాలు? గిదా తెలంగాణ? చెప్పండి, మీరే చెప్పుర్రు. నేనేమంటున్నానంటే భారత రాజ్యాంగాన్ని రక్షించండి, చట్టాన్ని గౌరవించండి, ఒక వ్యక్తిని మర్యాదగా మాట్లాడండి, ఒక వ్యక్తిని మర్యాదగా వ్యవహరించండి. మర్యాద అంటే మీ భాష మర్యాద కాదు. అసలు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు బూతులే మాట్లాడద్దు, పోలీసు వాళ్ళు సెల్లులే ముట్టుకోవద్దు. ఇది రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నదండి. నన్ను అరెస్ట్ చేసినప్పుడే దొంగల లెక్క, రాబందు లెక్క, ఉగ్రవాదుల లెక్క వచ్చి తీసుకువెళ్ళు. నోటీస్ లేదు, ఏది లేదు, ఏం లేదు. అరే చాలా దారుణం అనిపిస్తుంది. ఏంది అసలు చట్టం ఉందా లేదా? ఏమున్నది తెలంగాణలో? నేను అడుగుతున్నా ఈరోజు 90 ఏళ్ల వృద్ధుడు చంద్రయ్యకు సంబంధించి ఏదన్నా అయితే ఎవరు బాధ్యత వహించు? అరే ఇష్టం వచ్చినట్టు గొర్రెను గుంజుకపోయినట్టు గుంజుకపోయి ఏంది ఇది? ఏం తెలంగాణ? ఏడ తెలంగాణ? ఇదే ముచ్చట్లో నేను చెప్తే నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టించి దగ్గర ఊకొని ఇక 6th ఫ్లోర్లో ఊకొని రంజిత్ ఏం చేస్తాడు, రంజిత్ ఏడున్నాడు, ఏం కథ, ఈ ఫోన్ అంతింటాలు. దీని మీద ఇంకా అంటే నాకు రాలే. నేను ముంబైకి సంబంధించిన పోలీసు అక్కడ ఒక టీంకు సంబంధించి దీన్ని ఎంక్వైరీ చేయించిన. నిజంగా ఇది ఆధారాలు నిజాలైతే బట్టలు ఇప్పి పెడతాను. నేను చెప్తున్నా కదా, ఊకునేది లేదు. ఫోన్ కనుక ట్యాంపరింగ్ అయినట్టు ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ అయితే దొరకనేది. నేను చెప్తున్నా కదా, మొత్తం ఏం చేస్తున్నా, మొత్తం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్లు కొట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంతే, అంతకమించి ఏముంటుంది? 650 చూస్తున్న లైవ్ను 60 మొత్తం రిపోర్ట్లు కొట్టిస్తున్నారు ఆడ కూకొని. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా అడుగుతున్నా, దీంట్లో తప్పే ఉన్నది? ఇప్పుడు ఇవాళ నేను ఒక్కనే కాదు కదా, ఒక్క వీడియో కాదు కదా, దాదాపుగా నేను పెట్టిన వీడియోలు ఒకటో రెండో కాదు కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 37,000 వీడియోలు, దాదాపుగా 17 నెలల కాలంలో 17,000 వీడియోలు చేసినాం ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద.
ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 20,000 వీడియోలు చేస్తే ఇదే ప్రభుత్వానికి కేవలం 17 నెలల కాలంలో 17,000 వీడియోలు చేసినాం. అరే భారత రాజ్యాంగాన్ని గౌరవించరు, ఏది గౌరవించరు, ఏముండదు, రెస్పెక్ట్ ఉండదు, మర్యాద ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నచ్చినట్టుగా. ఇంకా కొంతమంది లగచర్ల బాధ్యతలు ఉన్నారు కదా, నిజంగా నేను వాళ్ళ పాదాలకు నిజంగా శిరస్సు వంచి కాలముక్తా. వాళ్ళ వర్ణాతీతం. ఇక వాళ్ళు చెప్పలేక కుమిలి 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 ఏడుస్తూ ఉంటే, తల్లి గర్భంలో 9 నెలల పాటు శిశువు ఎంత సంరక్షణ ఉంటుందో మీ అందరికీ తెలుసు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎట్లా బతుకుతుందనే భయంతో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా తెలంగాణ. మార్పు మార్పు అన్నారు కదా, అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నా, మీరే పూర్తి స్థాయిలో పౌరులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఏం చేయరంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మీరే మీ హక్కుల కోసం, మీ రక్షణ కోసం పోరాటం చేయరు. ఇంకా ఇంట్లో కూకుంటాం, ఇంకోటి చేస్తామంటే నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయ. ఇగో నేను చెప్తున్నా కదా, ఈరోజు ఇక్కడ రేపు ఇది మీ ఇంటి దాకా వస్తుందన్న ఆశ్చర్యం కూడా లేదండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ క్రూరమైన చర్యలను మనం అరికట్టాలి. లేకపోతే అన్యాయంగా కూడా తెలంగాణ ప్రాంతాల్లో పౌరులు అన్నారు కూడా ఆనాడు ఎన్కౌంటర్ అయ్యాలంటే 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం, 2001 నుంచి 2014 వరకు అమరులైందంటే తెలంగాణ ఉద్యమం కోసం. ఇప్పుడు ఏదన్నా జరుగుతుంది అంటే కేవలం రాజకీయ నాయకుల స్వార్థాల కోసం బలైనట్టే. నేను చెప్తున్నా కదా, హానెస్ట్గా చెప్తాను, నాకు ఈ దీంట్లో భయం ఏం లేదు. అరే కనురెప్ప వాల్చేలేపు ఉంటే పోతారా జీవితం, ఏముంటుంది అలా, శరీరాన్ని వదిలేస్తాం అంతే కదా. ఇక చూడు ఒకసారి చూడండి, గుడ్ మార్నింగ్ అన్నా, తెలంగాణలో ప్రజలు ప్రశ్నించాలన్నా, కామెంట్ పెట్టాలన్నా భయం వేస్తుందన్నా, అలా నడుస్తుంది కాంగ్రెస్ పాలన. మాణిక్యం ఏమంటున్నాడు అంటే, అన్నా ఇక్కడ కామెంట్ పెట్టాలంటే కూడా భయం అవుతున్నదన్నా అంటున్నాడు. తెలంగాణలో పరిపాలన ఎట్లా నడుస్తున్నది అంటే ఇట్లా నడుస్తున్నది అని చెప్తున్నాడు. ఇక చూడు పాపం ఆయన కామెంట్ పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు తెలంగాణలో. కేసీఆర్ గవర్నమెంట్ నిజంగా దేవుడు స్వామి, నువ్వు ఎక్కడున్నావు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా మీరు సూపర్. నేను ఎందుకంటే మీ ప్రభుత్వంలో భయంకరమైన వీడియోలు చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తాను. దాంట్లో తప్పు అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ అంటే మీ తప్పులను ఎత్తి చూపిన, కానీ ఇంత ఘోరంగా ఇంత క్రూరంగా మాత్రం వ్యవహరించలేదు. దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మా జర్నలిస్టులు అందరం కూడా మొన్న ఒక రోజు సమావేశం అయినప్పుడు ఇదే మాట వచ్చింది. నేను ఫ్యాక్ట్గా చెప్తున్నా, అందరూ అన్నారు మీరు తెలంగాణలో ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ ఉన్నారు, గత ప్రభుత్వమే మంచిగుండే ప్రశ్నించే గొంతుకల పక్షాన నిలబడింది, పాపం మేము ఏం చేసినా కూడా ఏమీ అనలే, ఒక లైను దాటిపోయినా కూడా పాపం ప్రభుత్వం మమ్మల్ని ఏమలే. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం అద్భుతం అని వాళ్ళే చెప్పారు. ఇక చూడు ఇక్కడ ఏమంటుంది, హాయ్ గుడ్ మార్నింగ్ అన్న, తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి, పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రజలు ప్రశ్నించాలన్న కామెంట్ పెట్టాలన్న భయం వేస్తుందనే కాడికి వచ్చింది. ఇంకా చెప్పుర్రు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక గుడ్ మార్నింగ్ అన్న, జై తెలంగాణ, జై కేసీఆర్. అలా వెహికల్ సబ్సిడీ వస్తలేదని అన్న, వెహికల్ సబ్సిడీ వస్తలేదన్న కొంచెం మాట్లాడాలి. ఏమి ఇస్తారు తామి, ఏమి ఇయ్యరు వెంకటేష్ నాయకు, ఏమి ఇయ్యరు ఈ తెలంగాణలో. నువ్వు ఏదో అనుకుంటానో కానీ ఇక్కడ ఏమి ఇయ్యరు. ఇది తెలంగాణ ప్రభుత్వం మార్పు ప్రభుత్వం, మన కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. ఇది 4 కోట్ల మంది ప్రజల కోసం వచ్చింది కాదు, నలుగురి కోసం వచ్చిన ప్రభుత్వం అండి ఇది. ఆ నలుగురు ఎవరు ఏంటిది అనేది మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమనుకున్నా అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అద్భుతంగా ఉంటుంది అనుకున్నా. రావాలే కూడా, పాపం ఆయనను మిస్లీడ్ చేస్తున్నారో లేకపోతే ఆయన అదేంది అష్టదిగ్బంధనం అయిపోయిండో ఏమైపోయిండో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి ఇదే కనబడుతుంది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కామెంట్లు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చిల్లంటే ప్రభుత్వానికి సంబంధించి ఇక ఏమనాలి. ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్తున్నా, నేను ఈ లా అండ్ ఆర్డర్ మీద మీరు ఖచ్చితంగా కూడా సమీక్షా సమావేశం చేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే లా అండ్ ఆర్డర్లో ఏం జరుగుతుంది? నేను ముఖ్యమంత్రి మళ్ళీ అడుగుతున్నా, ఇగో ఈడ కామెంట్లలో చేత కానీ సీఎం ఇవన్నీ రప్పించుకోవద్దు. మీరు మీ చేతిలో హోంమంత్రి ఉన్నారు, మీ చేతిలో హోంమంత్రి అనే పదవి ఉంది, అదొక మంత్రి పదవి, దానికి వన్నెదేవాలా కానీ దానికి ఏంది ఇది తెలంగాణనా లేకపోతే ఏం సార్ ఇది? నాకు నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఆడ నా అయ్యనో నా తాతనో ఉంటే ఏంది పరిస్థితి? నేనేమంటున్నానంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉండాలి కదా. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు కూడా కోరుకునేది ఏంది? ప్రభుత్వం మంచిగా ఉండాలి, ప్రభుత్వం ఏదో ఆగమైపోవాలి, ప్రభుత్వం పోవాలని ఇక్కడ ఎవ్వరు కూడా అంటలేరు. ఇగో ఇక్కడ చూడు శివేమంటానంటే ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది, ఇంట్లో ఉండి ఆఫ్ శాలరీ తీసుకుంటారు అంటే పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కూడా వ్యవస్థలో నిజంగా హోంగార్లకు సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో వాళ్ళకు కనీసం ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. దాంతోపాటు వీళ్ళకి ఆరోగ్యశ్రీలో భద్రతా కార్డు లేదనేది అదొక అంశం ఉన్నది. కానీ ఇక్కడ వీళ్ళు వ్యవహరించే తీరు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఇక చూడు ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకుంటారు వాళ్ళు? తీసుకుంటారనే
వాళ్ళకి తీసుకునే అంత ఓపుకున్నదా? నీకేమంటున్నా అంటే మీ ఇంట్లోకి పోతే దేవుడి దగ్గర దేవుని ఫోటో పటిమలు పెట్టుకుంటాం కదా, పెట్టుకొని మనం ఎట్లా మొక్కుతామో అట్లనే ఇది ఆడ కనీసం కోరికల కొనసాగని అడుగుతాను. ఈడ భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు చదువు, నీకు ఎంత ఉండని, నువ్వు ఇక్కడ ఉండే డీజీపీ ఎస్పీలు అందరికంటే మల్టీ టాలెంట్ అయి ఉండు, కానీ కుక్కలు చింపిన ఇస్తారు లెక్కనే చూస్తారు మనల్ని. ఎందుకు అంటే రీజన్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యం, వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆ సొక్కాకు రెస్పెక్ట్ ఇస్తాం. కానీ అది వాళ్ళు మర్చిపోయి సోయి మర్చిపోయి ఇగో ఇట్లా రాబందుల లెక్క ఏంది అంటే పూర్తి స్థాయిలో వేటాడతారు మనల్ని. నేను చెప్తున్నా కదా, చాలా బాధ అనిపిస్తుంది నాకు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చూస్తే నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయమే కదా. నేనేమంటున్నానంటే కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, కోర్టులకు పోవడం ఏమైతుంది నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది నాకు చెప్పుర్రి. థ్యాంక్స్ అన్న కామెంట్ చూసినందుకు చాలా కామెంట్ కాదన్న, నేనేమంటున్నానంటే ఇది మన యొక్క బాధ వ్యధ, మన కన్నీళ్ళ రోదన. ఈ తెలంగాణ అనేది 4 కోట్ల మంది ప్రజల కోసం వచ్చిందన్న. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈ పోలీసులు ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెప్తారా? పిచ్చి కుక్కలను వచ్చినట్టు కొట్టిల్లండి, అడ్డమైన కేసులు పెట్టి మమ్మల్ని హింసించిల్లు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జరిగింది ఇదే. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఉంటేంది, ఎవరు ఉంటేంది, మా పోలీస్కి ఇష్ట లెక్క అందరూ ధైర్యంగా బయటికి రాలేరు కదా. ఎంత నరకం చూసినాం. ఈరోజు కూడా కదే, వచ్చిన తెలంగాణలో చల్లగా హ్యాపీగా బతుకుదామన్నా కూడా అరే 5 ఏళ్లతోని బువ్వ తిందామన్నా తినలేని పరిస్థితులు ఉన్నాయండి ఈ తెలంగాణలో. నేనేమంటున్నానంటే కొట్టుకోరి, రిపోర్ట్లే కొట్టుకోరి, ఇంకేమన్నా చేసుకోరి, ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ ఏముంటుంది అలా. మీకు అంతగానో భయం అయితే శాటిలైట్ ఛానల్లో కూకొని డిబేట్లో కూకుంటే అప్పుడు పులుసుగా అర్పిస్తా. నేను చెప్తున్నా కదా, గుర్తున్నదో లేదో, ఒక్కసారి కనుక చిర్రెత్తింది అనుకో మళ్ళీ ఎంజిఎం లాంటి వీడియోలు అన్నీ బయటికి పట్టుకొస్తా నేను. నాకేం పని ఏం లేదు, ప్రజల సమస్యలే. నేను కనుక మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో తిరుగుడు స్టార్ట్ అయిందనుకో చెప్తున్నా, ఒక్కొక్కటి డైపర్లు తడిపిస్తా నేను. సావు కోసం అయితే భయపడేది లేదు, పైసల కోసం అసలే నేను చేయట్లేదు. నేను ఆర్థికంగా ఉన్నా లేకున్నా వ్యవస్థను నడపడంలో దిట్ట. నేను చదువుకొని వచ్చిన ఈ బుక్ల చదువులతో పాటు అన్ని చదువులు చదివిన. ఎక్కువగా వ్యవస్థను నాశనం చేసే చదువులే ఎక్కువ చదివిన. నేనే చెప్తున్నా భయ్, ఎందుకంటే ప్రజలకు ముప్పు వాటిల్లుంది అంటే దాన్ని తీసుకపోయి ఇప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రకారం రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఏముంటుంది, ఫస్ట్ పోలీసులు రావాలి, 41 CRP కింద నోటీసులు ఇవ్వాలి, దానికి మనం పోయి ఆ పోలీస్ స్టేషన్లో అటెండ్ కావాలి, దానికి మనం వివరణ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత అప్పుడు అరెస్టు చేయాలి. కానీ గొడవదనుకు బాత్రూమ్ చల్ ఆ గొడవదనికి ఏంది ఇది మీ ఇష్టమా? నేను చెప్తున్నా కదా, దాదాపుగా పోలీసు వ్యవస్థలో ఏంది అంటే ఆర్టీఐ ఏదలుచుకుంటే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1761 మంది మీద వేయాలి. 1761 మంది మీద వేయాలి ఈ తెలంగాణలో. అవినీతి తిమింగలాలు ఉన్నాయి. అరే నాకు అర్థం కాదు భయ్, నేనే ఉన్నా ఒక సామాన్యమైన పౌరుణ్ణి, మా దగ్గర ఇదే పోలీసు వ్యవస్థలో పనిచేసేటోళ్ళు ఉంటారు. మా అంటే జీతం 70,000 వస్తుంది కావచ్చు, నాకు అంత తెలిసి 70,000 60,000 వస్తుంది. ఎకరాల భూములు, లగ్జరీ లైఫ్లు, ఇల్లు, అపార్ట్మెంట్లు ఏమైనా ఉండొస్తానే. లంచాలకు తినమరిగిన తర్వాత వస్తాయి. నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన పోలీసులు వేరండి, వాళ్ళకి దండం. నేను చెప్తున్నా కదా, వాళ్ళని నేను కళ్ళారా చూసినా హగ్ చేసుకున్నా. కానీ కొంతమంది వల్ల వ్యవస్థ నాశనం అయిపోతుంది. దయచేసి నేను అపీల్ చేస్తున్నా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి. మా రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉన్నా బాగుండు, ఫోన్ నెంబర్ ఎత్తుతలేడు నాది అసలే. నా నెంబర్ ఎత్తాడు, ఇక చేద్దామంటే ఒకసారి లైవ్లోకి వెళ్ళి చేస్తా, రేపు చేస్తా పక్క. మా ముఖ్యమంత్రి గారి నెంబర్ దొరకబట్టుకోనైనా నేను రేపు మా ముఖ్యమంత్రికి చెప్తా. ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ అన్నీ కూడా మొత్తం భజన బ్యాచ్ ఉన్నది. దాంతోపాటు ఇంకొక విషయం, మిమ్మల్ని మిస్లీడ్ చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. పదవుల కోసం పైసల కోసం కకృతి పడే వాళ్ళని మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. ఈ వ్యవస్థను రక్షించి మీకు మంచి పేరు తెచ్చేటోళ్ళు లేరు. దాంతోపాటు మీరు మేధావులుగా భావించేటోళ్ళు అందరూ కూడా జీరో నాలెడ్జే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. మీరు అపోహలకు పోకండి. నేను చెప్తున్నా కదా, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో మురికివాడల నుండి బయటకు వస్తారు చూడు, వాళ్ళు ఆనిముత్యాలు. వీళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు ఆనిముత్యాలు. సో మీరు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఈ చర్యలు సస్పెండ్ చేసుడు మాకెందుకు? మాకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అరెస్టు చేయాలి. ఎస్, ఒక రైతు కాలర్ పట్టుకున్నందుకు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షించాలి. గిదా మీరు చేసేది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా
నేనేమంటున్నానంటే మన డాక్టర్ విశారదానికి సంబంధించి కూడా గతంలో ఏంది పూర్తి స్థాయిలో కూడా ఆయన పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఇగో గిసొంటి అత్తనే లొల్లి చేసి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇది గతంలో కూడా కనబడుతుంది మీ అందరికీ కూడా. ఎందుకంటే విశారదానికి సంబంధించి కూడా గతంలో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిన వీడియో నా దగ్గర ఉన్నది. ఇప్పుడు దొరకాలంటే చాలా టైం పడుతుంది. డిఎస్పీగా ప్రమోట్ అయ్యారు, కాంగ్రెస్ చెప్పడము అట్లనే 2-3 విషయాలు కాస్త మీతో షేర్ చేసుకోవాలని వచ్చారు. మంచి పోలీసులు కూడా ఉంటారు, నేను చెప్తున్నా కదా, వాళ్ళు మంచోళ్ళు అండి, వాళ్ళని ఏమంటానికి లేదు. పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డ కాడి నుంచి ఒక బాధితుడు సొక్క ఉండదు, బట్టలు ఉండదు, సరిగ్గా ఉండదు, భయంగా అయా అని వచ్చి నీ దండం పెడతారు అని వచ్చి ఆడనో గోడలు గోడలు పొంటి దాక్కొని నిలబడి భయంగా పోలీస్ స్టేషన్కి వస్తాడు. అట్లా భయంగా న్యాయం కోసం వచ్చేవాడు గంభీరంగా రావాలి కదా. న్యాయం కోసం వచ్చినవాడు నిటారుగా నిలబడి సార్ నాకు ఈ న్యాయం చేయండి అని రావాల్సినోడే భయపడి వస్తుంది ఏంటి? ఆ భయంగా వచ్చిన వాడిని మీలాంటి వాళ్ళు మరింత ప్రేమించి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వీరుండి ఛాయ్ ఇచ్చి నీ బాధ ఏందని కనుక్కొని అతనికి ఒక మంచి ఒక స్నేహ వాతావరణంలో అతను న్యాయం చేసే పోలీస్ స్టేషన్ల వాతావరణాన్ని మనం పెంచలేమా? అది మీ దగ్గర లాంటి రైట్, ఇది విశారదన్ గారు మాట్లాడిన వీడియోకు సంబంధించి. గతంలో పోలీసు వ్యవస్థలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉండే. అప్పుడు కొన్ని చోట్ల చిల్లరమల్ల ఘటనలు జరిగినాయి, దాంట్లో నేను యాక్సెప్ట్ చేయ. నేను ఎప్పుడైనా ఈ పార్టీకి భజన చేయి ఆ పార్టీకి అస్సలు చేయరవై. నేను చెప్తున్నా కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంగా పనిచేసినా ఇప్పుడు విపక్షంగా పనిచేస్తున్నా. ఎవడు ఎన్ని కారకూతలు కూసినా ఏం చేసినా ఇగో ఈ బొచ్చుతో సమానం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో ఈ బొచ్చుతో సమానం. ఎందుకు అంటే ప్రజల పక్షాన నిలబడడం నాకున్నది. నేను అప్పుడు మోసపోయినా గోసపడతా, ఇప్పుడు మోసపోతా గోసపడతా, తప్పులేదు. గింతే లైఫ్. ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చినప్పుడు గట్లనే ఉంటాయి. అన్నింటినీ సాక్రిఫైస్ చేసుకోవాలి, అన్నింటినీ వదిలేయాలి. నేను చెప్తున్నా ప్రతి దాన్ని కూడా, అది ఎంత నరకం ఉన్నా కూడా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అంటుండే, నాకు చాలా బాగా నచ్చుతుండే. ఎందుకంటే ఆ రోజులలో మేము క్యాంపస్లలో చదువుకున్నప్పుడు ఏంది అంటే మన కష్ట సమయంలో బొంత పురుగును కూడా ముద్దాడాలి అంటారు కదా, ముద్దాడదాం. తెలంగాణ రాష్ట్ర సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ముద్దాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రజలందరూ అనే మాట ఏంది, ఇక్కడ ఉండే యువత కూడా అందరూ కూడా వైఆర్టీవీ చూసే ప్రతి యువత అనే మాట ఏందండి, ఒకటే మాట ఉంటుంది కదా. ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడుర్రి, యువత ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరన్నా పొగుడుతున్నారా అండి? ఎక్కడికక్కడ ఇగో చూడుర్రి, ఇగో వేస్ట్ సీఎం అన్న అర్థమయ్యేలా చెప్తున్నావు, సూపర్ అన్న, వేస్ట్ మంత్రులు వేస్ట్, ఇవన్నీ ఎందుకు వస్తాయండి నాకు అర్థమైతే. వేస్ట్ సీఎంకి వీటి కోసమా మీరు ముఖ్యమంత్రి? 4 కోట్ల మంది అండి మీ దగ్గర సివిల్ సర్వెంట్లు ఉంటారు. వాళ్ళని కరెక్ట్గా గనక మీరు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే ఈ తెలంగాణలో సమృద్ధిగా పరిపాలన చేయొచ్చు. ఇన్కమ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సివిల్ సర్వెంట్లను వాడుకోర్రి. ఇక్కడ ఉండే తెలంగాణ ఇంటెలిజెన్స్కు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా వ్యవస్థలు ఉన్నాయి, నేను చెప్తున్నా కదా, దాదాపుగా 12 రకాల వ్యవస్థలు ఉన్నాయి. 12 రకాల వ్యవస్థలను పోలీసు విభాగానికి సంబంధించి సరిగ్గా వాడుకుంటే బాగానే ఉంటుంది రాష్ట్ర పరిపాలన. కానీ ఇట్లా అడ్డమైన కేసులు పెట్టడం ఇవన్నీ తప్పేది. ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే ఒక రకంగా, నేనే చెప్తున్నా కదా. సో నేనేమంటున్నానంటే ఫైనల్మే ఇతని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇది నేను డిమాండ్ చేస్తా, ఖచ్చితంగా డిమాండ్. ఒక రైతు కాలర్ పట్టుకున్నాడు అంటే మళ్ళీ జీవితంలో ఇంకొక పోలీసు రైతు జోలికి పోవద్దు. ఇది నేను కోరుకుంటున్నా, ఖచ్చితంగా కోరుకుంటా. బాజాప్తుగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ విషయంలో దిగి రావాలి, ఖచ్చితంగా కూడా ఆయనకు న్యాయం చేయాలి. ఈ సస్పెండ్లు ఇవన్నీ చిల్లర ముచ్చట్లు నేను చెప్తున్నా, ఇదంతా కుదరదు మా దగ్గర. మాది తెలంగాణ, ఈ తెలంగాణ బిడ్డలు అయితే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోరు. లేదు కాడకూడదు, ఓన్లీ ప్రశ్నించే గొంతుకలు అంటే వ్యత్యాసం కనబడుతుంది. ఇప్పుడు కన్న తల్లికి పెంచిన తల్లికి ఏంది, ఇక్కడ ఉండే ఆ తల్లుల యొక్క రూపాలు వేరు కావచ్చు, కానీ తల్లి ప్రేమ ఒకటే. అట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రాంత అంటే విభాగాలు, రైతులు, కార్మికులు, ఇట్లా మీరు అన్నీ చేయొద్దు, ఒకటే రకంగా ఉండాలి వ్యవస్థ. ఫ్రెండ్లీ పోలీస్ అయితే తెలంగాణలో లేదు, ఇది క్లియర్ కట్. ఎట్లా అంటే నేను చాలా సందర్భాలలో చెప్తా, మీరు హైదరాబాద్ సిటీలో కనుక మీ చేతిలో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉంటే
ఎక్కడ స్టార్ట్ చేయరు అంటే ఎగ్జాక్ట్గా ఉప్పల్లో స్టార్ట్ చేయరు. ఈ ఉప్పల్ మీకెళ్ళి సీదా హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, దాని తర్వాత ప్యారడైజు, అక్కడి నుండి రసూల్పురా, దాని తర్వాత బేగంపేట్, ఇక అట్లా పడి మీరు పూర్తి స్థాయిలో అమీర్పేట, అట్లా పడి యూసఫ్గూడ, అట్లా పడి చక్కగా గచ్చిబౌలి దాకా పోరు. ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని బండి ఆపుతారో ఆలోచించరు. కానీ ఏ స్థాయిలో ట్రాఫిక్ ఉన్నదో కూడా చూసుకోరు. దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. మా కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఐ రిక్వెస్ట్ వాళ్ళని కూడా చెప్తున్నా, మా ముఖ్యమంత్రి ఆడికి వచ్చినప్పుడు ఒకసారి చూపెట్టుర్రి. నేనే చెప్తున్నా కదా. ఇక మా పెట్రోలింగ్ వెహికల్ ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్డు మీద ఆపుతారు. వాళ్ళు ఆపితే మాత్రం డ్యూటీలు ఉన్నట్టట. మేము ఒక్క నిమిషం దాన్ని ఏమంటారు, ఓ పర్సన్ వస్తాడో లేకపోతే ఓ వాటర్ బాటిల్ తీసుకుంటే మాత్రం చలాన్ పడుతుంది. అరే నేను మళ్ళీ చెప్తున్నా భయ్, నేను ఓపెన్ చెప్తున్నా. తెలంగాణ ప్రాంతం నా ఛానల్ ముంగట ప్రతిరోజు ట్రాఫిక్ పోలీస్ వెహికల్ వచ్చి చలాన్ లేకపోతే నన్ను అడుగురు. ఆ బ్రిడ్జ్ ఎవరు కట్టన్నారో నాకు తెలియదు. దాన్ని మేము కోర్టు దాకా వేయొచ్చినాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇక్కడ చాలా వెయ్యని రోజు ఏ రోజు అన్న ఉంటుందంటే అది బహుశా ఆదివారం అనుకుంటా. ఆదివారం కూడా ఒక చింటికేం వస్తాలు. ఒక గట్ల ఉన్నది తెలంగాణ. మా ముఖ్యమంత్రి పగబట్టిండు, మరి మా డీజీపీ పగబట్టిండో, మా హోంమంత్రి పగబట్టిండు, లేకపోతే అందరు కలిసి ఏమైనా పూజలు చేపిత్తుల్లో నాకు తెలియదు. కానీ సో ఫైనల్గా అది ముచ్చట. సో నేనేమంటున్నానంటే ఇక్కడ సస్పెండ్ చేయడం కాదు, అరెస్టు చేయాలనేది నా యొక్క డిమాండ్, నా పర్సనల్గా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన. రైట్. ఇక రైతుల జోలికి పోతే ఏమవుతుంది? రైతుల జోలికి పోయినా, ప్రజల జోలికి పోయినా ఆ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారితే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. రేవంత్ సర్కార్ తీరుపై జనం తిరగబడుతున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ రణరంగానికి దిగుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పల్లె జనం చేతిలో కర్ర పట్టుకుని పోరుబాట పట్టారు. ఇంధనాయిల్ ఫ్యాక్టరీ వద్దంటూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం అనగదొక్కాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 గ్రామాల ప్రజలు ఏకమై పెద్ద ధన్వాడలోని కంపెనీ స్థలంపై పోరుకు దిగారు. అక్కడ ఉన్న కంటైనర్ వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీ పెడితే ఊరుకునేదే లేదంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తిరగబడ్డ జనం ఇంధనాయిల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన. కథం తొక్కిన 10 గ్రామాల ప్రజలు కనీసం కంపెనీ కంటైనర్కు నిప్పు, వాహనాల ధ్వంసం. ఆందోళనకారులపై పోలీసుల లాఠీచారు. కంపెనీ ఏర్పాటు చేస్తే ఊరుకోమంటున్న జనం. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఉద్రిక్తమైన పరిస్థితులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ఎదుగుదల కోసం ఉంటుంది. ఇది నేను పుస్తకాలలో చదువుకున్నాను. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే రాజకీయ నాయకుల కంపెనీలు పెట్టుకోవడానికి, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం ప్రభుత్వం ఉంటుంది అనేది ఇది రియాలిటీ. ప్రజల ఎదుగుదల కోసం ఉండడం వేరు, రాజకీయ నాయకుల ఎదుగుదల కోసం ఉండడం వేరు. ఒక గ్రామం అంటే వాళ్ళకి సంబంధించి సమస్య ఉంటేనే కదా. గ్రామంలో ఒకరు మాట్లాడిల్లంటే అది కొద్దిగా ఆలోచిద్దాం. 10 మంది మాట్లాడిల్లంటే ఖచ్చితంగా దాన్ని చర్చించాలి. మొత్తం గ్రామమే మాట్లాడిందంటే ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అలాంటిది 10 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఇంధనాయిల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైన, క్రూరమైన చర్య ఇంకేముంటుంది? ప్రభుత్వాన్ని ప్రజలకు సహకరించాల్సిన ప్రభుత్వం అరే వాళ్ళు నిప్పు పెడతారు కాదు భయ్, అవసరమైతే ధ్వంసం కూడా చేస్తారు. ఎందుకు చేయరాలు? మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే 10 గ్రామాలు మొత్తం కలుషితం అయిపోతే, అక్కడ తాగడానికి నీళ్లు కూడా ఆగమైపోతే, అక్కడ మొత్తం వాతావరణం అంతా అనేక రకాల చర్మ వ్యాధులు వస్తూ ఉంటే ఎవరు బాధ్యులు? మీ కాసుల కకృతి కోసమా? పెట్టుకోరి ఊరవతల లివ్వా మస్తు జాగల్ని. ఈరోజు ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి కథం దొక్కిలంటే కథం దొక్కకపోతే ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. ఇక్కడ ఒకసారి చూడురి. పంట పొలాలను చెరబడుతున్న కాంగ్రెస్ ఏలుబడిలో గుండె మండిన రైతులు మరలబడుతున్న దృశ్యం. మొన్న లగచెర్ల, నిన్న దివాలాపూర్, ఇప్పుడు పెద్ద ధన్వాడ. పేరేదైనా కానీ ఊరూరు అదే జనాగ్రహం. పచ్చని సాగును ఫార్మా కంపెనీల కోసం, ఇంధనాయిల్ ఫ్యాక్టరీల కోసం బలిపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవేదన చెందుతున్న రైతులపై అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. అడిగే అన్నదాతలపై లాఠీచార్జీలను రులపిస్తుంది. లగచెల్ల ఘటన మరిపించక ముందుగా సీఎం సొంత గడ్డపై మరోసారి రైతులు తిరగబడ్డారు. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇంధనాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటును నిరసిస్తూ 12 గ్రామాల ప్రజలకు నిరసనకు దిగారు. సీఎం చంద్రబాబు శిష్యుడికి అధికార పార్టీ నేతలు అండగా నిలవడం ప్రజలలో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఆయనకు చెందిన ఫ్యాక్టరీపై రైతులు మూకుమ్మడిగా విరుచుకు పడతారు. అది ప్రజా ఆగ్రహం. ప్రజాపాలన పేరిట సాగిస్తున్న పోలీసుల రాజ్యానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మరొక దుష్టంతం ఎదురైంది. భూభారతి సదస్సులో గోడు వెళ్ళబోసుకుంటున్న వృద్ధ రైతును మెడబట్టి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ బయటికి తోసేశాడు. రంగారెడ్డి జిల్లా ఫార్మా పేరిట భయంకపిత వాతావరణాన్ని సృష్టిస్తున్న రేవంత్ సర్కార్ అంతటితో ఆగకుండా 1847 మంది రైతుల ఫ్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ పేరిట రాకాసి రహదారిని నిర్మించింది. ఇక
ఏది ఎనకపల్లిలో గోశాల పేరుతో పంట పొలాలను కన్నేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అడ్డొచ్చిన రైతులపై దౌర్జన్యానికి తెగబడుతుంది. గోశాలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకముందుకే పొలాలు దున్నే రైతులను పోలీస్ స్టేషన్కు తరలించింది. వరవ్వా, ఇండియన్ ఆయిల్ ఫ్యాక్టరీ కోసం ధన్వాడ ఇది. ఇక చూడురి, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన. దయచేసి నేను ఏమంటున్నానంటే ప్రజలారా, ఇది ఇక ఫలానా ఊరోళ్ళదే కదా, ఫలానా వాడోళ్ళదే కదా, ఫలానా ఇంటి అనేది కాదు. నీ ఇంటికి సమస్య రాకముందుకే దాన్ని అక్కడనే కూకటి వేళ్లతో పెకిలించేసేసి, నేను చెప్తున్నా, మంచి చెడు ఏదైనా కానీ ఎట్లనైనా సమాధానం అయితే చెప్పి తీరురి. లేకపోతే ఇది రేపు మీ ఊరికి వస్తుంది, మీ వాడకు వస్తుంది. రేవంత్ సర్కార్పై పెద్దదన్వాడ రైతుల దండయాత్రకు దిగారు. పచ్చని పొలాలకి కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఇండియన్ ఆయిల్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ వందలాది మంది అన్నదాతలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ శివార్లోని గాయత్రి రెనబుల్ ఫ్యూయర్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంప్ కార్యాలయానికి తిగబడ్డ కంపెనీ యాజమాన్య సిబ్బందిని తరిమికొట్టి తాత్కాలిక షెడ్లను ధ్వంసం చేశారు. వాహనాలపై రాళ్లు రువ్వాలు. కంపెనీ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ను పెకిలించి వేసి నిప్పంటించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాబు శిష్యుడి కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాలలో ఫ్యాక్టరీ నిర్మాణం. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కార్ రాజబాట. ప్రాణాలు తీసే ఇంధనాల కంపెనీ వద్దంటూ తిరగబడ్డ రాజోలి మండల అన్నదాతలు. యజమాని సిబ్బందిని తరిమికొచ్చిన రైతులు ఫ్యాక్టరీ కంటైనర్కు నిప్పును, వాహనాల ధ్వంసం. పెద్దదన్వాడ చుట్టుపక్కల గ్రామాలలో ఉద్రిక్తత. దొరికిన వాళ్ళందరినీ అరెస్టు చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు. పొలాలలోకి తలదాచుకుంటున్న మహిళలు, పిల్లలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. ఆ భూములపై ఆశలు వదులుకోండి. ఇక ఎనికపల్లికి సంబంధించి ఇక్కడనేమో ఇవి గోశాల కోసం. చూడురి, రైతు 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 పాడుగాను నీ రాత అని ఉత్తగానే రాయలే అన్న. గిసొంటి అన్ని చూసిన తర్వాత నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందండి? అరే, రైతుల భూముల మీద కన్నేసిన తర్వాత రైతు ఎట్లా బతకాలి? మీరే ఆలోచించాలి దయచేసి. గిట్లయితే తెలంగాణలో ఎట్లా బతకాలి? నేను చెప్తున్నా కదా, రాజకీయ నాయకుడి స్వార్థాన్ని కూకటి వేళ్లతో మీరు పెకిలించేయాలి. నేను చెప్తున్నా కదా, అప్పటిదాకా ఇది గిట్లనే ఉంటుంది. ఇవాళ వీళ్ళ దాకా వచ్చింది, రేపు మీ దాకా వస్తుంది. ఇదే పరిస్థితి. మీరు ఏ పేపర్ చూడుర్రి, ఏ వార్త చూడుర్రి, గిదే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో గిదే ఉంటుంది. ఇంతకు మించిన వార్త కానీ, ఇంతకు మించిన అంశం కానీ ఏది ఉండదు. ఇక చూడుర్రి, ఇంతే ఉంటుందండి, అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఇక దీంతో పాటుగా మరో అంశానికి వెళ్దాం. ఇక నిన్న ఏది క్రికెట్కి సంబంధించి ఆర్సీబీ విజయం విషాదం. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్పు గెలిచిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ పరేడ్. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు. కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన పోలీస్. తొక్కిసలాట, 11 మంది దుర్మరణం, 33 మందికి గాయాలు, పలువురికి పరిస్థితి విషం. స్టేడియం బయట ఓ వైపు తొక్కిసలాట, మరోవైపు ప్లేయర్కు డీకే శివకుమార్ సన్మానం. ఇగో కాంగ్రెస్ వాళ్ళు, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజ్యం ఇది. ఇక చూడ్రి, కనీసం పోలీసు వ్యవస్థ కంట్రోల్ చేయలేకపోయిందట. మరి కంట్రోల్ చేయలేకపోయినప్పుడు ఆ ఈవెంట్ ఎందుకు ఏర్పాటు చేయాలి? దాదాపుగా ఇక్కడ ఒక్కరిద్దరు కాదు, దాదాపుగా ప్రభుత్వం ఏం చెప్తాను నేను చెప్పవా కాంగ్రెస్ వాళ్ళు, మీకు ఏ పరిపాలన రాదు, మా కడగైతే మీ కడగ, మా వల్లే తొక్కిసలాట. 5,000 మంది సిబ్బందిని నియమించాం, అభిమానులను అదుపు చేయలేకపోయాం. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి మెరుగైన చికిత్స, పరిహారం ప్రకటించిన సిద్ధరామయ్య. మృతులకు ప్రముఖుల సంతాపం. మా తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభ పెట్టినా ఏది పెట్టినా లక్షలాదిగా వస్తారు, ఇంతకంటే దారుణంగా వస్తారు. మరి ఒక్కరికి ఏం కాదేంది? ఏదన్నా మా కాడ ఏదన్నా ప్రోగ్రాం జరిగితే ఇదే తెలంగాణ గడ్డ మీద ఏం జరగది. ఇయో చూడు, ఈ కాంగ్రెస్ ఏలుబడికి సంబంధించి ఎట్టుండదు. ఇది మన ఓ పక్కన తొక్కిసలాడ జరుగుతా అంటే కూడా సన్మానం చేస్తుండే. ఇదేం దారుణమైన పరిస్థితి. ఇంకే నేనేమంటానంటే, యువత పిల్లగాళ్ళు, నేను మళ్ళా చెప్తున్నా, యువత గుర్తుపెట్టుకోరి, ఆ లెవెల్లో స్టార్ ప్లేయర్లో స్టార్ వాళ్ళు వస్తే కాదు, ఆ స్టార్లో నువ్వెప్పుడు ఉంటావని ఆలోచించురి. అక్కడ నువ్వెప్పుడు కూకుంటావు, అక్కడ ఎప్పుడు నువ్వు నిలబడతావు అని ఆలోచించు. ఎవరో వచ్చిల్లని మీ ప్రాణాలు పోయేదాకా ఎందుకని నాకు అర్థం కాదు. ఇవాళ స్టేడియం, రేపు పొద్దుగాల మళ్ళీ చూడవా టీవీలలో, సాయంత్రం కనబడదా? 1 నెల రోజులు అయితే అది పాత ముచ్చట అయిపోతుంది కదా. ఇక వీళ్ళు కూడా మనకు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లు మన్ను మశానం సోషల్ మీడియా చేయబట్టి ఆగమైపోతుంది యువత. ఈ రోజులలో యువత, నేను చెప్తున్నా కదా, ఆగమైపోయే పరిస్థితులలోనే ఉన్నారు. ఇక వెమ్లవాడ కోడెల మృతి అరిష్టం అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చూసిర్రు. ఎందుకంటే ఇది చాలామందికి కూడా తెలవాల్సిన విషయం. ఎందుకంటే మన ఇక్కడ ఎవరు కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ వాళ్ళే అనుకుంటా,
వేములవాడలో కోడల మృతి అరిష్టం. కోడలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా? ఎందుకింత ప్రభుత్వ నిర్లక్ష్యం? మీకు చేత కాకపోతే మేము చూసుకుంటాం. రాష్ట్రాన్ని కేసీఆర్ అగ్రగామిగా ఉంచారు. రేవంత్ అబద్ధాలతో ఫస్ట్ ప్లేస్లో నింపారు. 6 గ్యారంటీల అమలు ఏమైంది? సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చెప్పిండు. హరీష్ రావు ఏమన్నాడు? నాకు ఒకటి అర్థం కాదు. దేవాలయంలో ఉండే కోడలు ఏవైతే మనం మొక్కుతాం కదా, దేవుడు చుట్టూ తిప్పి అక్కడ పగ్గాలు పెడతాం కదా, అవి చనిపోతున్నాయండి. చచ్చిపోతున్నాయి బువ్వలేక. మనం బతకడానికి బువ్వెట్లనో అవి బతకడానికి పశుగ్రాసం కావాలి కదా, గడ్డి, అది పెట్టలేక చంపేసిల్లండి. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం. వేములవాడ రాజన్న సాక్షిగా జరిగింది ఇది కోడల మృతి. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత దరిద్రం పట్టిందో ఆలోచించు. అది ఒక సంకేతం. నేను చెప్తున్నా కదా, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చాలా ఫైర్ అయిపోయాడు, రియాక్ట్ అయిపోయాడు. నిన్న చాలా బాధపడ్డాడు, ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేవాలయంలో ఉండే కోడలు కూడా మృతి చెందితే ఎట్లా అండి? ఇదే విషయానికి సంబంధించి మన గతంలో బీజేపీలో ఉండే అప్పుడు రాకేష్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు అనుకోర్రి. ఆయన గతంలో కూడా ఇదే వివాదానికి సంబంధించి గతంలో కూడా పంచాయతీకి సంబంధించి చెప్పిండు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదే విషయానికి సంబంధించి ఆయన గతంలో కూడా పోరాటం చేసిండు. ఇప్పుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఇక్కడ కోడెల మృతికి సంబంధించి కూడా చూస్తున్నాం కదా. ఇదే వివాదం గతంలో కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగితే రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో దీని మీద ఫైట్ చేసిండు, మాట్లాడిండు. ఒకసారి నేను రాకేష్ రెడ్డిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తా. రాకేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. హలో, మీరు గతంలో కూడా చూశారు ఇదే విషయం మీద, కోడెల మృతి మీద మీరు అనేక సార్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టిళ్ళు, అలా జరుగుతున్న స్కామ్లు కూడా వివరించిళ్ళు, అక్కడ కొండా సురేఖకు సంబంధించిన అనుచరులు ఉన్నారని మీరు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు చాలా కోడలు కూడా చనిపోతున్న పరిస్థితి. దీని మీద మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. సార్, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఇది రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి ఒక అంశం, ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశము. రాజన్న కోడలను కబైలాలకు తరలించడం, దానికి మంత్రి గారే స్వయంగా వారే సంతకం చేసి మరి ఆ కోడలను అప్పచెప్పడము. దాని తర్వాత ఇప్పుడు ఏకంగా 26 కోడలు చనిపోయిందని చెప్పి వార్తలు వస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం, ఇది చాలా దుర్మార్గం. ఇది కనీసము ఒక గోశాలను కూడా సరిగా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడము, ఇది చాలా దురదృష్టకరం. వేములవాడ మన రాష్ట్రంలోనే ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక దేవాలయం. కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి కొలిచేటువంటి ఒక ప్రముఖ దేవాలయంలో ఈ రకమైనటువంటి ఘటన జరుగుతున్నా కూడా మరి ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎవరు స్పందించకపోవడం చాలా విచారకరం. కాబట్టి నిన్న హరీష్ రావు గారు దీని మీద స్పందించడం జరిగింది. ఒకవేళ కనుక మీరు గోవులను సంరక్షించలేకపోతే ఆ గోశాలను మాకంపై చెప్పండి, ఆ సంరక్షణ బాధ్యతలు మాకంపై చెప్పండి, మేమే నిర్వహిస్తాం గోశాలను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏం చేస్తుంది, 100 ఎకరాల భూమిని గోశాల కోసం అసైన్ భూములు లాక్కుంటామని చెప్పేసి ప్రకటన చేసి అక్కడ రైతులు అడ్డుపడుతున్నా కూడా వాళ్ళని వారిస్తూ మరి ఆ భూమిని లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇంకోవైపు ఏమో ఉన్న గోశాలను సరిగా నిర్వహించలేనటువంటి ఒక పరిస్థితి. ఇది చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి. అంటే ఉన్న గోశాలను మీరు సరిగ్గా నిర్వహించలేరు కానీ ఇప్పుడు 100 ఎకరాలు మీరు భూములు తీసుకొని మళ్ళీ ఆ గోశాలను బట్టి మీరు గోవులను పెంచుతారా? ఇది సాధ్యమైన అంశమేనా? కాబట్టి మేమనేది ఏంటంటే, ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఎట్లయితే నన్ను కూర్చున్న ₹1 కూడా వెళ్ళదు, దాన్ని దొంగను చూసినట్టు చూస్తానని చెప్పి చేతులు ఎత్తేసిందో అట్లనే ఈ విషయంలో కూడా చేతులు ఎత్తేసినట్టయితే మీరు పేద రైతులకు ఎవరికన్నా గోవులను పెంచితే వాళ్ళే పెంచుకుంటారు. ఓకే, మీరు పెంచలేని పరిస్థితి వస్తే ప్రజలే పెంచుకుంటారు. ఎందుకంటే గోపాలన అనేది ఎప్పుడైనా ప్రజలే చేస్తారు, రైతులే చేస్తారు. ప్రభుత్వాలు చేసింది ఏం లేదు, గతంలో అయినా ఇప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం చేసింది ఏం లేదు. అంటే ఇంత రాకేష్ రెడ్డి గారు ఒక్క మాట, ఇంత జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం నుండి అసలు స్పందన కరువైపోయింది, ఎవరు కూడా స్పందించని పరిస్థితులు ఉంది. ఇంత దారుణంగా ఉండడం ఏంటి అసలు? అంటే ఎవరు స్పందించట్లేదు అంటేనే అది ప్రభుత్వ వైఫల్యం అర్థమవుతుంది కదా. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదు, పర్యవేక్షణ లేదు, రివ్యూస్ లేవు, ఏమీ లేవు. మీరు చెప్పండి, 100 గోవులను 5-6 షెడ్లలో వేస్తే అవి బతుకుతాయా? స్వేచ్ఛగా జీవించేటువంటి జీవులు అవి. మీరు 100 గోవులను తీసుకొచ్చి 5-6 షెడ్లలో పడేసి వాడు మేత ఉండదు, వాడు నీళ్లు ఉండవు, చక్కగా ఒకదాన్ని ఒకటి రాసుకొని వాడు పడుకోవాలి, అది సాధ్యమవుతుందా? అసలు మనుషుల మీదే సోయలేదు, వీళ్ళకు పశుపక్షాదుల మీద ఏం సోయి ఉంటుంది?
మన ఎస్సీలో కూడా చూస్తున్నాం కదా, మూగజీవులను ఏ రకంగా హింసించారు. అవునవును. ఆ హృదయం అనేది ఉండాలి, అది లేదు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి నిర్మాణం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసిల్లు కదా రాకేష్ రెడ్డి గారి వాదన కూడా ఒకటే అండి. గతంలో వీరు చాలా కూడా ఫైట్ చేసి కోడెల మృతికి సంబంధించి, కొండా సురేఖకు సంబంధించి, వారి యొక్క అనుచరుల వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కళేభరాలకు తరలిస్తుంది అనేది. ఇప్పుడు ఏకంగా కోడెలకు సంబంధించిన మృతులు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే దరిద్రం ఇంకేముంటుందండి? ఒకసారి మీరే ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానంగా కూడా మనం చర్చించాల్సింది, నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు ఏం చేసిళ్ళు అంటే పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసిళ్ళు. దేనికి చేసిళ్ళు, ఎందుకోసం చేసిళ్ళు, నిన్న మీ అందరికీ చూసిన విషయమే. కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా వారు చూసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు నిన్న సభకు సంబంధించి మనం అక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చూసినాం కదా, దాదాపుగా ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా దీని మీద స్పందించిన దాఖలాలు కానీ లేదా ఇతరత్ర కానీ కనబడ్డది చాలా తక్కువ అండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అసలు నిన్న సభకు సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను దీనికి సంబంధించిన స్టోరీ ఫుల్ క్లారిటీగా కూడా ప్రజా వెలుగు పేపర్లో రాసుకొని వచ్చిన, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి, సో వాస్తవాలు నేను అందరికీ కూడా తెలియజేయాలి కాబట్టి పూర్తిగా కూడా రాసుకొని వచ్చిన. ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇది చూడుర్రి, ఎందుకంటే ప్రజా వెలుగు దినపత్రిక, ఇది మన దినపత్రికే. సో పూర్తి స్థాయిలో దీన్ని త్వరలో కూడా ఆన్లైన్ చేస్తున్నా. మహాధర్నా హైదరాబాద్ ధర్నా చౌక్లో జాగృతి ఆధ్వర్యంలో అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలి సభ గ్రాండ్ సక్సెస్. తెలంగాణ జాగృతి ఆఫీసు ఏర్పాటు తర్వాత సభపై ఫోకస్. మహాధర్నాకు భారీగా తరలివచ్చిన జాగృతి కార్యకర్తలు, లీడర్లు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యవహరిస్తూ మహాధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రబుద్ధి ప్రదర్శిస్తుందని మండిపాటు. మహాధర్నాలో పలు కీలక విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీత. కేసీఆర్ ఏ తప్పు చేశారని నోటీసులు ఇచ్చారో చెప్పాలంటూ కూడా కవిత డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నీళ్లు తీసుకురావడం ఆయన చేసిన తప్ప, తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించడం తప్ప, కవిత చాలా గట్టిగా కూడా అడిగింది. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత మహాధర్నాకు పలువురు ప్రముఖులు మద్దతు, జాగృతి కార్యక్రమాలకు అండగా ఉంటామని కూడా అక్కడ వక్తలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దీంతో పాటుగా ప్రధానంగా కూడా నిన్న జరిగిందని ఒకసారి చూద్దాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు నిధులు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు కాదని 21 పంప్ హౌజ్లని, కాళేశ్వరంతో 35% తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఇందిరా పార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఆమె ధర్నా చేశారు. ఇక ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ధర్నాకు పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు, అక్కడ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన జాగృతి నేతలు, కార్యకర్తలు కవిత ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై కవితక్క, జై జాగృతి నినాదాలతో ఇందిరా పార్క్ దద్దరిల్లింది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఇచ్చినట్టుగా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎమ్మెల్సీ కవిత సంబంధించి ధర్నాలో ఏం మాట్లాడారు, ఇక ధర్నాలో ప్రసంగించిన తీరును ఒకసారి చూద్దాం. పలు కీలకమైన అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి యావత్తు తెలంగాణకు నీళ్ల కష్టాన్ని తీర్చిన కేసీఆర్కు, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చిన కేసీఆర్కు రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే పనిచేస్తుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టులో 90% పంప్ హౌజులు నిర్మించిన మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఏ తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. నీళ్లు తీసుకురావడం ఆయన చేసిన తప్ప, తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించడం తప్ప అంటూ కూడా క్వశ్చన్ మార్క్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కూడా కేసీఆర్ను టార్గెట్ చేసిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశాన్ని కూడా రాసుకొచ్చిన. హైదరాబాద్ ధర్నా చౌక్కు సంబంధించి, మహాధర్నాకు సంబంధించి ఒకసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్కు శాశ్వతంగా కూడా నీటి అవసరాలు తీరుతాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ది గట్టి గుండె కాబట్టే కాళేశ్వరం కట్టారని ఉద్ఘాటించారు. ఇక కాంగ్రెస్ కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల పేరుతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 16 టీఎంసీలు మాత్రమే తెలంగాణ కేటాయించారని వివరించారు. కానీ కేసీఆర్ 141 టీఎంసీల తెలంగాణకు నిల్వ ఉండాలని కాళేశ్వరం కట్టారని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని విమర్శించారు.
ప్రశ్నించారు. అదే సమయంలో పర్మిషన్ ఉన్నప్పటికీ జాగృతి ధర్నాకు పోలీసులు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బైండ్ ఓవర్ పేరుతో అరెస్టులు చేయడాన్ని ఆపాలని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు తర్వాత తొలి కార్యక్రమం నిర్వహించిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ కావడంతో జాగృతి శ్రేణులలో అయితే జోష్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి విపక్షాలకు సంబంధించి కూడా టార్గెట్ చేసిన పరిస్థితి నేను చాలా క్లారిటీగా కూడా ఒకసారి రాసుకోవచ్చు. ఒకసారి మీరు ఇదంతా చూడొచ్చు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో తెరపైకి తీసుకొస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారంపై ఏపీ తెలంగాణ సర్కార్లే టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలించుకుంటూ పోతే మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా అని నిలదీస్తారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వెంటనే అపెక్స్ కౌన్సిల్ కి కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులకు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు సాధారణమైన తెలిపారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్కు రిపేర్ చేస్తుందని కానీ అలా చేయకుండా కావాలనే కుట్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని కవిత ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు మీద ఆధారపడి బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుందని కవిత ఎద్దేవా చేశారు. అందుకే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ అయినా ఈ విషయంపై మాట్లాడాలని కోరారు. ఇక రైతులు జాగృతి తరపున మాట్లాడాలని ఈటలకు విజ్ఞప్తి చేశారు. నోరు కట్టేసుకుని అపవాదు తెచ్చుకోవద్దని ఈటలను కోరారు. పదవుల కోసం పెదవులు మూసుకుంటారని గతంలో కామెంట్ చేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు కూడా ఆ మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. దానికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రజల కోసమే ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని కోరారు. గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లు వచ్చే వరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామంటూ కూడా ఏది ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ 2 పేజీలకు సంబంధించి పూర్తిగా కూడా నేను రాసే ప్రయత్నం చేసిన. ఎందుకంటే నేను పూర్తిగా కూడా కవితకు సంబంధించి ఏదైతే ధర్నా ఉన్నదో గ్రాండ్ సక్సెస్ అయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నోటీసులు ఇవ్వడాన్ని అందరం కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, అయినప్పటికీ నిన్న జాగృతి ఆధ్వర్యంలో చేసింది అయితే సక్సెస్ అయింది. ఇప్పటి వరకు కేసీఆర్ నోటీసుల మీద బీఆర్ఎస్ పార్టీలో తొలిసారిగా అంటే హరీష్ రావు పోస్ట్ చేసిండు, కేటీఆర్ పోస్ట్ చేసిండు, కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ధర్నా చేసింది మాత్రం ఎమ్మెల్సీ కవితనే. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అనేది చాలా ఘోరమైన తప్పిదం. ఎందుకంటే తెలంగాణ భూభాగంలో దాదాపుగా 35% పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తెలంగాణ భూభాగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే కాంట్రాక్టర్కు నోటీసులు ఇవ్వాల్సింది పోయి ముఖ్యమంత్రికి ఇవ్వడం ఏందని. సో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించండి. జాగృతి ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత 2వ కార్యక్రమం అయితే విజయవంతమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఒక వ్యూహాత్మకమైన ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఇప్పటివరకు ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాన్ని అయితే తీసుకోలేదు. సో ఆ నిర్ణయానికి సంబంధించి తీసుకోవడం కూడా మనం హర్షించదగ్గ విషయం. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. జీవో నెంబర్ 46 బాధ్యతలు. సరే నేనేమంటున్నా అంటే మొత్తం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మీరు పోయి నాకు అర్థం కాదు, ఒక్కొక్కరు పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు చేసిలు అడుక్కోవడం ఏందండి? మనం ఎందుకు అడుక్కోవాలి? మనం ఎందుకు డిమాండ్ చేయాలి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరియట్లో పోదాం, అడుగుదాం, బాజాత్తుగా రాష్ట్ర సీఎస్ ఏం చేస్తున్నాడు, టీజీపీఎస్సీకి సంబంధించి ఏం చేస్తున్నారు చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చిండు? అరే మనం చదువుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డిని నిలదీయాలి, రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ దగ్గరికి పోవాలి. అరే అడుక్కోవడం ఏంది బాయ్? చదువుకున్నాం మనం, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సింది పోయి పూర్తి స్థాయిలో ఈ ధర్నాలు రాష్ట్రోకలు ఇంకెన్ని రోజులు చేస్తారు? గత ప్రభుత్వంలో ధర్నా చౌక్ చేసిలా లేదా? ఇప్పటికీ చేస్తున్నారు. అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్నే ఏమన్నా లీజ్ తీసుకున్నాం మనం ఊకే ఎక్కడనే ధర్నాలు చేయడానికి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగద్దా సీఎస్ దగ్గర పోదాం? వందలాదిగా వేలాదిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ 17 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కనీసం 20 లక్షల మంది రాలే, 10 లక్షల మంది రాలే, అంటే సుమారుగా 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. కదలండి, ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఏంది అంటే రణమై కదులూర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలను అడుకోవాల్సిన దుస్థితి మనకు లేదు. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి. నిరుద్యోగులు ఎప్పుడైనా ధర్నా రాస్తోరొక ఇవన్నీ బంద్ పెట్టి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బాజాత్తుగా అడగాల్సిందే. అరే తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు గనక సెక్రటరియట్ పోతే ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, మిమ్మల్ని ఈ నెత్తి మీద ఉన్న బొచ్చును కూడా వీకలేదు. నేను చెప్తున్నా కదా, ఇంకా మైకులు పట్టుకొని ఇంకా దాన్ని ఎన్ని రోజులు చేద్దామండి? మన హక్కులకు మన కడుపు మాడుతుంది, మనకు నొప్పి ఉంటుంది, వాళ్ళకేందుకు మంచిగా నిండి ఏసీలలో హాయిగా తయ్యందత్తయ్యంత అన్నట్టుగా పాటలు పాడతారు వాళ్ళు. మీకు తెలియదు నిజం ఇది.
మన నిరుద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో వెళ్లాల్సిందే. ఓ పక్కన జనార్దన్ పోరాటం చేస్తారు నిరుద్యోగులకు సంబంధించి, ఇంకో పక్కన ఏది నాయక్ ధర్నా చేస్తారు. ఇదేనా ధర్నాలు చేస్తూ నిరుస్తులను చేస్తున్న పుస్తకాలు పట్టుకొని చదువుకొని 5 రూపాయల భోజనం చేసి ఏది నీళ్లు తాగి ఇట్లనే బతుకుదామా? ఇంకెన్ని రోజులు ఈ ధర్నా? ఆల్రెడీ దొంగ మేధావుల చేతనే మోసపోయినాం, ఇప్పుడు మోసపోవాల్సిన అవసరం డైరెక్ట్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. మనకు అపాయింట్మెంట్ ఇయ్యరా? అంత బిజీ ఉన్నది, అంత పొడిచి పీకేదే ఉన్నది. ఇలా ఈ తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏం చేస్తారండి? ముఖ్యమంత్రికి కూడా అడుగురి, రిక్వెస్ట్గా అడిగేసి పోయి ఇచ్చేసేద్దాం. ఆనాడు బండి సంజయ్ వచ్చిండు, ఆనాడు కిషన్ రెడ్డి వచ్చిండు, ఈటల రాని అందరూ వచ్చిండు. ఈరోజు కూడా పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి కూకుంటేనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే గిదే పేపర్ల వచ్చుడే, గీడ కూకొని వార్తలు చదువుడే, గిదే అవుతుంది. అంతకు మించి ఏం కాదు. నేను చెప్తున్నా కదా, 40 లక్షల నిరుద్యోగులారా తస్మాత్ జాగ్రత్త. ఎవ్వరి చేతిలో మోసపోకండి. ఇంకా ఎన్నాళ్ళు మోసపోతారు? ఇంకా మనం ఏది ఉద్యోగాలు బబ్బా అని ఎందుకు అడుకోవాలి? పోయి బాజాత్గా టీజీపీఎస్సీకి సంబంధించి అక్కడ పోస్టులే ఎందుకు వేయవు? నేను ఆడ ఎందుకు గుక్క పెట్టినావు? నీకు జీతం ఎందుకు ఇస్తున్నావు? మా పన్నులతో వస్తుంది, మా కష్టార్జితం అని బాజాత్గా అడుగురి. అప్పుడు కానీ వాళ్ళు వినరు, లేకపోతే ఇట్లనే ఉంటుంది. నేనైతే క్లారిటీగా చెప్తున్నా, అందుకే చెప్తున్నా. వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం అండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇది ప్రజల కోసం వచ్చిన ఛానల్ కాబట్టి మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరే షేర్ చేయండి.